జనసేన ఎమ్మెల్యే అయిన అరవ శ్రీధర్ అనే వ్యక్తి ఒక మహిళకు 5 సార్లు గర్భవతిని చేసి అబార్షన్స్ చేయడమే కాకుండా ఆమె మీద దాడి చేయించాడు. ఎదురుగా ఉండి తన తాలూకు అనుచరుడైన నాగేంద్ర అనే వ్యక్తితో. ఎందుకు మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు అని మహిళా కమిషన్ అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే ఆదిమూలం అనే ఎమ్మెల్యే లైంగిక వేధింపులకు గురై తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయిన మహిళ ఈ రాష్ట్రంలో రక్షణ లేదని పక్క రాష్ట్రమైన హైదరాబాద్కి వెళ్లి ప్రెస్ మీట్ పెట్టి మరి ఏడ్చి చెప్పింది. మీరెందుకు ఎటువంటి విచారణ చేయలేదు అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. అప్పుడు ఏమైపోయారు మీరు? అలాగే మీరు నివాసం ఉంటున్న గుంటూరు ఈస్ట్ లో నజీర్ అనే ఎమ్మెల్యే వేధింపులకు ఒక మహిళ ఆత్మహత్య యత్నం చేసుకుంది. అప్పుడు మీరు ఏమైపోయారు? అప్పుడెప్పుడు కనిపించని మీరు ఇప్పుడు ఏమీ లేని దానికి మీ హోంమంత్రి చాలా అహంకారపూరితంగా అత్యంత దిగజారుడు వ్యాఖ్యలు చేస్తే దానికి సమాధానంగా ఒక మాట అంటే దాన్ని పట్టుకొని ఈరోజు సుమోటోగా స్వీకరించామని చెప్తున్నారు కదా. మరి ఈ సంఘటనలన్నింటిలో మీరందరూ ఏమైపోయారు? మహిళా కమిషన్ చైర్పర్సన్ గారైన రాయపాటి శైలజ గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అందుకే మిమ్మల్ని చెప్తూ ఉన్నాను, మీరు తెలుగుదేశం పార్టీ ఎజెండాతో మాత్రమే పనిచేస్తూ ఉన్నారు, ప్రజల ఎజెండాతో మీరు పని చేయట్లేదు అనే విషయం ఎన్ని సందర్భాల్లో కూడా స్పష్టమవుతూ ఉంది. ఈ రోజు తీసుకుంటే మహిళల మీద అఘాయిత్యాల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి స్థానంలో నిలిచింది. అలాగే ఉమెన్ ట్రాఫికింగ్ లో 3వ స్థానంలోకి వచ్చేసింది. ఈ రోజు మద్యం ఏరులై పారుతూ ఉండే పరిస్థితి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యానికి బానిసై మహిళల మీద అఘాయిత్యాలు, హత్యలు పెరిగిపోతూ ఉన్నాయి. రోజుకి 4 మంది మహిళల మీద అత్యాచారాలు గాని హత్యలు జరుగుతూ ఉన్నాయి. రోజుకి 70 మంది మహిళల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. మీరు ఏమైపోయారు మహిళా కమిషన్ చైర్పర్సన్ గారని నేను అడుగుతూ ఉన్నాను. ఈ రోజు ఇంతగా మద్యం వల్ల అనర్థాలు జరుగుతూ ఉన్నా ఒకవైపు బీ షాప్స్ పేరుతో మద్యాన్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. బెల్ షాప్స్ 1,00,000కు పైగా బెల్ షాప్స్ కూటమి అధికారంలోకి వచ్చాక ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పెర్మిట్ రూమ్స్ కి లైసెన్స్ గవర్నమెంట్ ఇచ్చి ఏర్పాటు చేస్తూ ఉండే పరిస్థితి. ఇంత దారుణంగా జరుగుతూ ఉండి దీనివల్ల మహిళల మీద వేధింపులు, అఘాయిత్యాలు పెరిగిపోతూ ఉంటే మీరు ఏమి యాక్షన్ తీసుకున్నారు? వీటన్నిటికీ ఎందుకు మీరు స్పందించట్లేదు? ఎంతసేపు కూడా రాజకీయ ఎజెండాతో తెలుగుదేశం పార్టీకి అనుబంధ సంస్థగా మాత్రమే మీరు పనిచేస్తారా అని మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. కాబట్టి ఎప్పటికైనా ఈ రాష్ట్ర ప్రజలందరూ కట్టిన పన్నులతో మీరు జీతాలు తీసుకుంటున్నారు. మీది ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. మీరు స్వతంత్రంగా వ్యవహరించండి తప్ప తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థగా వ్యవహరిస్తే ప్రజలు చీకొడతారనే విషయం తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. హోంమంత్రి అనిత గారి గురించి తీసుకుంటే ఆవిడ ప్రతి సందర్భంలో కూడా ఎంత నీచంగా ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద, మహిళల మీద అన్ని రకాలుగా ఆవిడ మాట్లాడుతూ ఉండే వ్యాఖ్యలు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ముందు అనిత గారిని పిలిచి విచారించి ఆవిడతో ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా లోకానికి క్షమాపణ చెప్పించండి. తరువాత ఏ చర్యలైనా తీసుకోండి అని తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటికైనా ఈ రోజు తీసుకుంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలు, అలాగే నాయకులు, కార్యకర్తల వల్ల ఎంతో మంది మహిళలు వేధింపులకు గురవుతూ ఉన్నారు, అవమానాలు పడుతూ ఉన్నారు, ఎన్నో రకాలుగా మోసపోయి ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ ముందు విచారణ చేయండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, వాళ్ళ మీద కేసులు పెట్టించండి. తర్వాత ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేయండి. కానీ మీరు ఈ రోజు ఇంత దారుణంగా మీకిచ్చిన అవకాశాలని తప్పుదోవ పట్టిస్తూ మిస్యూజ్ చేస్తూ వ్యవహరించడం చాలా దారుణం. ఎప్పటికైనా మీ పవర్ ని ఉపయోగించి తెలుగుదేశం పార్టీ, జనసేనలో ఉన్న నాయకులు చేసిన తప్పుల్ని శిక్షించండి, వాళ్ళని విచారించండి అని తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.